హే! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జూ విత్ గ్రేస్ లైఫ్ సైన్సెస్. ఈరోజు ఈ వీడియోలో మనం దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ ప్రెస్ నోట్ అనేది 17th జూలై రోజు రిలీజ్ అయింది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది 20 జూలై 2026 స్టార్ట్ అవుతుంది. 20 జూలై నుంచి 26 జూలై వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజ్ 400 ఉంది. అండ్ స్పెషల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇమ్మీడియేట్ ప్రాసెస్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. 20 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాని సర్టిఫికేట్ వెరిఫికేషన్ 27 తర్వాత మీ సీట్ అలాట్‌మెంట్ ఏ కాలేజ్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది అనేది 30/7/2026 అయితే 30 జూలై రోజు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. దెన్ మీరు 30 నుంచి 1st వరకు ఈ గ్యాప్‌లో మీరు రిపోర్టింగ్ అనేది కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాలి. అండ్ 1st ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద రిపోర్టింగ్. తర్వాత రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టెడ్ దెర్ సీట్స్ అండ్ ఆన్‌లైన్ ఇన్ స్పెషల్ ఫేజ్ అంటే రిపోర్టింగ్ 30 నుంచి 1 వరకు మీరు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. కాలేజ్‌కెళ్ళి మీరు కన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే 1st నుంచి 31st నుంచి 1 ఈ గ్యాప్‌లో మీరు ఆహ్, కాలేజ్‌కెళ్ళి కన్ఫర్మేషన్ ఇవ్వాలి సీట్ గురించి. దట్ యూ ఆర్ రెడీ టు పర్స్యూ దిస్ కోర్స్ ఇన్ దిస్ కాలేజ్ అన్నట్టు మీరు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే స్పెషల్ ఫేజ్‌కి స్టూడెంట్స్ హూ హావ్ రిజిస్టర్డ్ ఆన్ దోస్ అండ్ హూ కుడ్ నాట్ గెట్ ఎ సీట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్పెషల్ ఫీస్ విత్ దేర్ ఎర్లియస్ట్ దోస్త్ ఐడీ అండ్ పిన్. సో, మీ దోస్త్ ఐడీ అండ్ పిన్ ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అంటే ఫేజ్ 1 నుంచి ట్రై చేస్తున్నారు కానీ సీట్ రాని వాళ్ళు, వాళ్ళే ఎలిజిబుల్. ఎవరైతే వేరే ఫేజెస్‌లో సీట్ వచ్చి ఆల్రెడీ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఇందులో. కాకపోతే సేమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న దోస్త్ ఐడీ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు 400 పే చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు సేమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిన వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. The special phase is also for the students who have not registered on those till date. అదే రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు. తర్వాత స్టూడెంట్స్ హూ హావ్ కన్ఫర్మ్డ్ their seats with CCOTP ఇన్ కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద స్పెషల్ ఫీస్. అయితే మీకెప్పుడైతే ఆహ్, సీట్ అలాట్‌మెంట్ అయ్యాక మీ మీ ఫోన్‌కి ఒక సీసీ ఓటీపీ అనేదొస్తుంది. అది మీరు కాలేజ్‌కెళ్ళి సీట్ కన్ఫర్మేషన్ చేసుకున్నారనుకోండి ప్రీవియస్ ఫేజెస్‌లో. సో, ఆ కన్ఫర్మేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ టు డూ ద స్పెషల్ ఫేజ్. ఓకే. సో, స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ మోర్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ టు గెట్ ఎ సీట్. సో, మీరు మాక్సిమం నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ రావాలంటే అండ్ చాలా కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు. సో, దిస్ ఈస్ అబౌట్ ద స్పెషల్ ఫేజ్. దిస్ ఇస్ లాస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ. మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనుకున్న త్రూ ఔట్ ఇయర్ వేస్ట్ అవుతుంది. సో, ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ డూ కమెంట్. థాంక్ యూ.